నమస్తే, వెల్కమ్ టు క్రంచ్ టీవీ. నేను మిరిషిక. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. ఓకే, మరి ఐఏఎస్ అధికారుల మీద దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదేశించారు. మరి ఇదే అంశం గురించి మాట్లాడడానికి ఒక కాలర్ సిద్ధంగా ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. ఓకే రైట్, మరి మనతో పాటు మాట్లాడడానికి సురేష్ గారు లైన్లో ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే సార్. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్, బాగున్నారా? బాగున్నాం. సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా ఈ రోజు నడుస్తున్నది. ఎలా అనిపిస్తుంది సమగ్ర కుటుంబ సర్వే? సమగ్ర కుటుంబ సర్వే అనేది ఇంతకు ముందుకి అంటే కులగణన చేసే విషయం గురించి మాట్లాడుతున్నారా, లేకపోతే ప్రభుత్వ పథకాల గురించి మాట్లాడుతున్నారు? కులగణన సర్వే గురించి, అలాగే ప్రభుత్వం చేపట్టిన కార్యాల గురించి కూడా మాట్లాడుతున్నాం. అయితే ఇప్పుడు వీళ్ళు చేస్తున్న సర్వే మాత్రము వాస్తవంగా 2017 జనాభా లెక్కలు ఉన్నాయి, 2011 జనాభా లెక్కలు ఉన్నాయి, 2014లో సమగ్ర సర్వే కేసీఆర్ గారు సీఎం ఉన్నప్పుడు అప్పుడు చేసిన సర్వే ఆధారాలు ఉన్నాయి. వాటిని కాదని చెప్పి మళ్ళా ఇప్పుడు కులగణాలు అని చెప్పి ప్రజలను అయోమయ స్థితిలోకి తీసుకొచ్చి ఇప్పుడు సరే జనాభా ప్రాతిపదికన వేసుకోనికే లెక్కలు నువ్వు సరే జనాభా ఇంట్లో ఎంతమంది ఉండరు, రేషన్ కార్డులు ఎన్ని ఉన్నాయి, ఆధార్ కార్డులు ఎన్ని ఉన్నాయి అని లెక్క పెట్టుకుంటే సరిపోతుంది. ఇంట్లో ఆవులు ఎన్ని ఉన్నాయి, బర్రెలు ఎన్ని ఉన్నాయి, కుక్కలు ఎన్ని ఉన్నాయి, ఇంట్లో ఏం పెంచుకుంటారు, బంగారం ఎంత ఉంది, పొలం ఎంత ఉంది, ఈ లెక్కలు ఎందుకు సార్? వీటిని అన్నిటినీ పరిగణలోకి తీసుకొని ప్రజలు అయోమయ స్థితిలో అంటే రేపు ప్రభుత్వ పథకాలు ప్రతి కుటుంబానికి చేరవేసే రకంగా లేనట్టున్నాయి. ఈ రోజు ఆస్తులు అంతస్తులు వాటిని అన్నిటినీ పరిగణలోకి తీసుకొని ప్రజలకు ఇన్ని రోజులుగా ప్రభుత్వ పథకాలు వస్తాయి, 6 గ్యారెంటీలు ఇస్తారని ఆలోచనతో ఉన్న ప్రజలు ఈ అన్ని లెక్కలు తీసుకున్న తర్వాత మాకేం రావేమో అని భయభ్రాంతులకు గురయ్యే పరిస్థితులు ఏర్పడాయి సార్. ఇంకో అంశం తీసుకున్నట్టయితే కోడంగల్ నియోజకవర్గంకి సంబంధించిన సొంత రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గానికి సంబంధించిన విషయంలో తీసుకున్నట్టయితే అధికారులపై కూడా ప్రజలు రాళ్ల దాడి చేయడం జరిగింది, అలాగే వాహనాలు కూడా ధ్వంసం చేయడం జరిగింది. అసలు దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఆడ ప్రభుత్వం విఫలమైంది. కొడంగల్ అక్కడ జరిగిన ఘటనను చూసుకుంటే అధికారులు ప్రజలతోటి మమేకం కావాలి, ప్రజలతోటి మమేకమై ప్రజలతోటి వాళ్ళకి అర్థమయ్యే రీతిగా చెప్పి వాళ్ళకి అనుకున్న ఇప్పుడు పొలాలు అక్కడ చాలా మంది పొలాలు పోతున్నాయి. నేను పార్టీల గురించి మాట్లాడలేదు, ప్రతి పార్టీలో ఉన్న వాళ్ళు కూడా అంటే పొలాలు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు అన్ని పార్టీలో ఉంటారు అక్కడ. ఎస్పెషల్లీ బీఆర్ఎస్ పార్టీ చేసింది, ఎస్పెషల్లీ బీజేపీ చేసింది అనడానికి అక్కడ ఎక్కడ కూడా పాయింట్ అవుట్ లేదు. కాంగ్రెస్ వాళ్ళు కూడా పొలాలు పోయినాయి కదా, వాళ్ళు కూడా తిరగబడుతున్నారు కదా. అయితే వీళ్ళకు అక్కడ ఏం చేసేది ఉందంటే ప్రభుత్వం కూడా వాళ్ళకి మద్దతు ధర అంటే అనుకున్న దానికంటే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కాన్స్టిట్యున్సీ కాబట్టి అనుకున్న దానికంటే వాళ్ళకు బెటర్ గా వాళ్ళకు ఎక్స్గ్రేషియా ఇచ్చుకొని, లేదనుకుంటే అక్కడ ల్యాండ్స్ పోతున్నాయి కాబట్టి ఇంకెక్కడన్నా వాళ్ళకు ఫెసిలిటీస్ చూపించేనా, లేకపోతే ఎక్కడన్నా మెయిన్ ఏరియాలో ఇప్పుడు మహబూబ్ నగర్ గానీ వికారాబాద్ గానీ ఉన్నాయి కదా, అక్కడ ఏమన్నా వెంచర్ ఒక 5 ఎకరాలు 10 ఎకరాలు వెంచర్ చేసి వీళ్ళకి అలాట్మెంట్ చేసి ఆ ల్యాండ్ తీసుకుంటే వాళ్ళ కూడా ఫ్యూచర్ ఉంటది కదా. ఆ రకంగా ఏదన్నా ప్లాన్ చేసినుంటే వాళ్ళకి అర్థమయ్యే రీతి చేసినుంటే బాగుంటుండే. ప్రజలకు అవగాహన కల్పించడంలోనే ప్రభుత్వం విఫలమైంది. అక్కడ ఉన్నటువంటి అధికారులు ఊర్లో కాకుండా బయట ఊరికి 2 కిలోమీటర్ల దూరంలో ఆ సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రజలను కూడా మమేకం గ్రామస్తులు ఎవరు ఏ గ్రామస్తులు కూడా అక్కడికి రాలేదంట. వాళ్ళు చెప్తున్నది కదా, రాకపోతే అధికారులు ప్రజలకు మీరు ఎందుకు రావట్లేదు, మరి ఏ రకంగా చేయాలనే ఉద్దేశంతో వీళ్ళు అడగడానికి పోయారు. ప్రభుత్వ అధికారుల పైన వాళ్ళు దాడి చేయడం అనేది కరెక్ట్ కాదులే గాని ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెప్పడంలో కూడా వీళ్ళు విఫలమయ్యారు. అంటే దీని వెనక పట్నం మహేందర్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే పట్నం మహేందర్ రెడ్డి గారు, బీఆర్ఎస్ నేతలు కూడా ఉన్నారని చెప్పేసి కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అది నిజమే అంటారా? ఇప్పుడు ఒక సందర్భం ఏమైంది, అధికారులు పోయిన సందర్భంలోన అక్కడ ఉన్నటువంటి పొలాలు పోయిన వాళ్ళు ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళ ఆగ్రహంతో ఉన్నారు, కోపంతో ఆవేశంతో ఉన్నారు. ఆ సమయంలో అధికారులుగా కలెక్టర్ కాబట్టి వాళ్ళ పైన దాడులు చేసిరు కానీ అక్కడికి ఇంకెవరు పోయినా కూడా వాళ్ళు అదే ఆక్రోషంతో వాళ్ళ ప్రవర్తన ఉంటుండే కదా. ఎందుకంటే వాళ్ళు పొలాలు పోయినాయి కదా, ఇప్పుడు వాళ్ళందరూ రైతులు, వాళ్ళు ఇప్పుడు చేతికి ఇప్పుడు పంట కోసుకొని కళ్ళాలలో పెట్టుకొని ఈ రోజు వాళ్ళను జైల్లో పోలీస్ స్టేషన్ లో పోటీ తిప్పుతున్నారు. వాళ్ళ భార్యలేమో ఆ కళ్ళాల కాడున్నారు, వీళ్ళేమో జైలు ఉన్నారు. పరిస్థితి ఘోరాతి ఘోరమైన పరిస్థితి. ఇప్పుడు దీనిపైన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా స్పందించి సరే జరిగింది ఏదో జరిగింది, కలెక్టర్ గారిని ఆ రకంగా చేయడం మాత్రం నేను కూడా దాన్ని
ఖండిస్తున్నా. 100% ప్రభుత్వ అధికారుల పైన ఎవరు కూడా చేయి చేసుకోకూడదు. కానీ అక్కడ జరిగిన పరిణామం, ఆ దుష్పరిచయం మనకు కూడా బాధాకరం అనిపించింది. కానీ అక్కడ జరుగుతున్నటువంటి ఏదైతే అక్కడ ఫార్మా కంపెనీ వస్తుందని చెప్పి అక్కడ డెవలప్మెంట్ చేస్తున్నామని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారో, సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నట్టుగానే ఆ ప్రజలకు కూడా అంత అవగాహన కలిగించి వాళ్ళకి రేపు భవిష్యత్తు ఇట్లుంటది, మీకు ఈ మద్దతు ధర ఈ రేట్ కాకపోతే ఇంకే రేట్ కావాలి, మీరు చెప్పండి, మీరు చెప్పిన రేట్ డిసైడ్ చేస్తా అని చెప్పి వాళ్ళతో మమేకమై వాళ్ళ డిసిజన్ తీసుకొని పని చేస్తే అక్కడ ఈజీగా ఆ సర్వే ముందుకెళ్తుండే, ఇంత అనార్థం కాకపోవు అని చెప్పి నా ఉద్దేశం. ఓకే, పట్నం మహేందర్ రెడ్డి గారిని కూడా అదుపులోకి తీసుకున్నారు. దీని వెనుక కేటీఆర్ హస్తం ఉందని చెప్పేసి కూడా ఒక దాడి చేసిన వ్యక్తులలో కూడా 48 సార్లు కూడా పట్నం మహేందర్ రెడ్డి గారితో మాట్లాడారు. దీని వెనుక ఖచ్చితంగా బీఆర్ఎస్ నేతల హస్తం ఉంది, కావలసుకొని మరే అధికారులపై దాడి చేపించారని చెప్పేసి కూడా వ్యక్తం చేస్తున్నారు. అయితే దాని మీద మీరు ఒక క్లారిటీ ఏమంటారు మరి? ఇప్పుడు లా అండ్ ఆర్డర్ ఉంది. లా అండ్ ఆర్డర్ ను ఎవరు ధిక్కరించిన కూడా వాళ్ళ పైన చట్టపరమైన చర్యలు ఎవరైనా తీసుకుంటారు. కానీ ఇప్పుడు పట్నం మహేందర్ రెడ్డి గారు ఫోన్ సంభాషణ మాట్లాడినని చెప్తున్నారు, మీరే చెప్తున్నారు. ఆయనకు 40 సార్లు 50 సార్లు ఫోన్లు వచ్చినాయని. ఇప్పుడు ఎవరైతే ఆ వ్యక్తి ఉన్నాడో అక్కడ దాడి అక్కడ పాల్గొన్న సందర్భంలో బీఆర్ఎస్ కార్యకర్త అయి ఉండొచ్చు, పట్నం మహేందర్ రెడ్డి గారికి అనుచరుడు అయి ఉండొచ్చు సందర్భం. ఇప్పుడు ఈయన ఇబ్బందులు ఉన్నాడు, ఎవరికి ఫోన్ చేస్తాడు? ఈయన ఆదుకునేటోళ్ళు ఎవరు? ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆదుకోడు కదా. ఇప్పుడు ఆ రకంగా ఆయన నాకు అండగా ఉన్నది మా ఎమ్మెల్యే గారు ఉన్నారు కదా, మాజీ ఎమ్మెల్యే గారు అని చెప్పి ఆయన ఫోన్ చేసి ఉండొచ్చు. దాన్ని దృష్టిలో తీసుకొని దాన్ని పరిగణలోకి తీసుకొని ఆయన అరెస్ట్ చేయడం అనేది కూడా కరెక్ట్ కాదు కదా. నిజ అసలు వాస్తవం ఏం జరిగింది వివరణ, దాని మీద ఒక కమిటీ వేసి వివరణ సేకరించిన తర్వాత కలెక్టర్ పైన దాడి చేసిన వాళ్ళ పైన ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ పైన ఇప్పుడు రైతులను తీసుకోకూడదు. నేనేమంటున్నా అంటే రైతులు ఇప్పుడు అక్కడ నిజంగానే గుండాలు ఉన్నారు, దుండగులు ఉన్నారు అంటే వాళ్ళ పైన చర్య తీసుకోవాలి. కానీ రైతుల ఆవేదనతోటి, వాళ్ళ పొలాలు పోతున్నాయనే బాధతోటి, వాళ్ళ ఉక్రోషంతో వాళ్ళు ఏం చేయలేని దీన పరిస్థితిలో ఆ చర్య జరిగి ఉండొచ్చు. నేనేమంటున్నానంటే వాళ్ళ పైన చర్య తీసుకోవడం కాదు, నిజంగా వాస్తవంగా అక్కడ ఇట్లంగా ఒకవేళ కావాలని చెప్పి చేసిన పరిణామాలు ఏమన్నా ఉంటే వీళ్ళు విచారణ చేస్తే తెలుస్తుంది కదా. విచారణ చేసి దానిపైన పూర్తి నివేదిక వచ్చిన తర్వాత ఎవరినైనా అరెస్ట్ చేయాలి. కానీ ముందస్తుగానే ఆయన వరకు ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు ఎవరైనా ప్రభుత్వాలు ఇవాళ ఉంటాయి, రేపు పోతాయి, ఏ శాశ్వతం కాదు. కానీ నిజాలు ఏంది, వాస్తవాలు ఏంది, దాని పరిగణలోకి తీసుకొని చట్టం ముందుకెళ్తే మంచిదని చెప్పి నా ఉద్దేశం. అంటే ఇప్పుడు కొంతమందిని తీసుకున్నట్టయితే రైతు రుణమాఫీ విషయంలో కూడా ఏది సక్సెస్ కాలేదని చెప్పేసి కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది ఏమో అది సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది, ఇంకా 6 గ్యారంటీలలో కూడా అన్ని విధాలుగా కూడా సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నాయి, ప్రజల దృష్టికి కూడా వెళ్తున్నాయని చెప్పేసి కూడా అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఏంది రైతు బంధు, రైతు రుణమాఫీ గురించి మాట్లాడుతుందా సార్? అవును, రైతు రుణమాఫీ ఏదైతుందో సీఎం రేవంత్ రెడ్డి గారు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఆ రోజు అధికారంలోకి రాకముందుకు వాళ్ళు ఇచ్చిన హామీ ఏంది? 2 లక్షల వరకు మేము రుణమాఫీ చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. వాళ్ళు ఏం చేసిర్రు? 2 లక్షల లోపు ఉన్నోళ్లకు మాఫీ చేస్తామని అంటారు, 1 లక్ష వరకే చేసిర్రు వాళ్ళు మాఫీ. అవునా? ఇప్పుడు సరే, నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. మీకు 2 ఎకరాల పొలం ఉంది, మీరు తీసుకున్నారు, మీకు 1 లక్ష రూపాయలు వరకు మీద ఉన్నది, మీరు తీసుకున్నారు, ఓకే. కానీ అదే ఒక పెద్ద రైతు 5 ఎకరాలు ఉన్నాడు. ఆ రైతు ఏమైంది? 2 లక్షలు 3 లక్షలు రుణం తీసుకున్నాడు. అంటే 1 లక్ష రూపాయలే తీసుకొని ఉంటాడు, కానీ ఆ మిత్తిలతోటి 5 ఏళ్ళు 10 ఏళ్ళ మిత్తిలతోటి అవి కాస్త 2 లక్షలు 3 లక్షలు అయి ఉంటది. ఇప్పుడు 2 లక్షలు 3 లక్షలు అయిన తర్వాత బడను పడ్డట్టే. ఇప్పుడు నువ్వు 1 లక్ష రూపాయలు అయిన రైతుకు చేస్తే ఓకే, చేసిన సంతోషమే. కానీ 2 లక్షల పైన ఉన్న రైతులకు కూడా నువ్వు 2 లక్షలు చేస్తా అని హామీ ఇచ్చినావు కాబట్టి 2 లక్షలు రుణమాఫీ చేసి మిగతాది ఏదైతుందో అది కట్టుకోమని చెప్పినుంటే అయిపోతుండే కదా. నువ్వు ఆ రకంగా చేయలేదు. సరే, బడ్జెట్ లోపం ఉంది, ప్రభుత్వం ఇప్పుడే ఏర్పడ్డది, ఇప్పుడే మొత్తం చేయాలంటే కాలేదు అనుకుందాం. అటువంటి సందర్భంలో నువ్వేం చేయాలి? అందరికి రైతులు ఎంతమంది అవుతున్నారో అంతమందికి 1 లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేసేది ఉండే. ఫస్ట్ 1 లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేసి మిగతాది సెకండ్ విడతగా నువ్వు 2 ఏళ్ళకి ఇస్తావా 3 ఏళ్ళకి ఇస్తావా, ఈ 5 ఏళ్ళలో ఎప్పుడన్నా ఒకసారి కంప్లీట్ చేసి ఉంటే సరిపోతుండే కదా. ప్రజలకు నువ్వు భరోసా ఇచ్చినట్టుంటుండే. కానీ ఇప్పుడు మోసపూరితంగా చేసినట్టు అయింది. నేను రుణమాఫీ చేస్తా అని చెప్పినా 1 లక్ష రూపాయలు చేసిన అంటే చేసా, మొత్తానికి రుణమాఫీ చేసిన అని చెప్పుకుంటారు కాంగ్రెస్ వాళ్ళు. అది ఎంతవరకు కరెక్ట్ సార్? ఈ మధ్యలో వినిపిస్తున్న ఒక వార్త ఏంటంటే
తెలంగాణలోని ఖచ్చితంగా కూడా మధ్యాంతర ఎన్నికలు వస్తాయి, సీఎం రేవంత్ రెడ్డి గారు దిగిపోయే ఛాన్స్ ఉందని చెప్పేసి కూడా వ్యక్తం చేస్తున్నారు కొంతమంది ప్రజలు. అది నిజమే అంటారా? సీఎం రేవంత్ రెడ్డి గారు మధ్యంతరంగా ఈ రకంగా అవుతుందని మాత్రం నేను అనుకోవట్లేదు. ఎందుకోసం అని అంటే కాంగ్రెస్ పార్టీ కనీసం ప్రతిపక్ష హోదా లేని సందర్భంలో రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి ఆ ఊపు తీసుకొచ్చి ప్రజల్లో నా నమ్మకాన్ని కలిగించి ప్రజల నుంచి ఆదరణ పొందిన తర్వాతనే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడదు. ఇది వాస్తవం, ఎవరు అవునన్నా కాదన్నా అది వాస్తవం. రేవంత్ రెడ్డి గారి వల్లనే ప్రభుత్వం ఏర్పడ్డది. ఇప్పుడు అటువంటి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డిని కాదని ఇంకొకరు చేసేటోళ్ళు ఎవరన్నా ఉన్నారు అనుకుందాం, అంటే నేను ఎందుకు తీసేస్తారు అనుకుంటున్నారు అంటే అంటున్నారు ప్రజలు. ఎందుకంటే నా పరిపాలన బాగాలేదు, తర్వాత ఇంకోటి ఏంటంటే 6 గ్యారెంటీలు తప్పుదోవ పట్టిస్తున్నారు అని చెప్పేసి కూడా ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది వింటున్నాం కూడా, మా దాకా కూడా వస్తున్నాయి కాబట్టి. అయితే ఇప్పుడు ఏమైందంటే ప్రజలకు అనుకూలంగా వాళ్ళకు అందుబాటులో హామీలు ఇవ్వడంలోన వీళ్ళు సక్సెస్ అయ్యారు, అమలు చేయడంలోన విఫలమవుతున్నారు. అమలు చేయడంలో విఫలమవుతున్నారు. ఇప్పుడు కళ్యాణ లక్ష్మి అంటే 1,00,000 రూపాయలు ఇచ్చినావు, 1,00,000 రూపాయల నుంచి తులం బంగారం ఉన్నావు. ఇప్పుడు అది సక్సెస్ఫుల్ కాలే. ఇప్పుడు రైతు రుణమాఫీ అన్నావు, 2 లక్షలు అన్నావు, 1,00,000 రూపాయలు వేసినావు. అంటే ఆ 1,00,000 రూపాయలు కూడా అందరు రైతులకి వేయలే, ఎవరికైతే 1,00,000 రూపాయలు ఉన్నావు వాళ్ళకి వేసినావు. ఇప్పుడు అంటే 70% రైతులు ఇప్పటి వరకు రుణమాఫీ కాలేదు. అంటే అది సక్సెస్ఫుల్ అయినట్ట కానట్టే కదా. ఇంకొకటి ఇప్పుడు బస్ ఛార్జీలు ఉన్నాయి. బస్సు ఇప్పుడు ఫ్రీ బస్సు, మహిళలకు ఫ్రీ బస్సు, సంతోషం, ఫ్రీ బస్సు పెట్టిరు మంచిది. కానీ ఇప్పుడు జెంట్స్ పోవాలంటే వాళ్ళకి ఇంతకు ముందుకు ఇదే కల్వకుర్తి నుంచి హైదరాబాద్ పోవాలంటే 110 రూపాయలు 100 రూపాయలు ఉన్నది. ఈ రోజు అది కాస్త 160 రూపాయలు అయింది. అంటే వాళ్ళ వీధ వేసిన భారం వీళ్ళ వీధ తీస్తున్నట్ట. ఇప్పుడు ప్రభుత్వం ఎక్కడ చూసినా కూడా ఏమైతుందని అంటే రేపు ఏమైతే తెలుసా సార్, ఇప్పుడు విద్యుత్ 200 యూనిట్లు ఫ్రీ అన్నారు, సామాన్య ప్రజలకు 200 యూనిట్లు ఫ్రీ ఓకే. షాప్ లో వాళ్ళకు ఇంతకు ముందుకు 200 వచ్చేటోళ్ళకి ఇప్పుడు 400 వస్తుందంట, 500 వచ్చేటోళ్ళకి 1000 రూపాయలు వస్తుందంట, డబల్ వస్తుందంట. అంటే ఇది ఏదో రకంగా ప్రజలపై, అంటే ఈ ప్రభుత్వం అని కాదు, ప్రభుత్వాలు ఎవరైనా కూడా ప్రజల నుంచే మళ్ళా రీఫండ్ కలెక్ట్ చేసి ప్రజలకు ఇస్తున్నట్టుగా చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తారు తప్ప ప్రజల మేలు కోరుకున్న రకంగా ప్రభుత్వాలు కనిపిస్తారు. ఓకే, ఫైనల్ గా మీ మాట ప్రకారం ఏం చెప్తారు ప్రజలకు? అంటే మీ మాట ప్రకారం ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? నేనేం చెప్పదలుచుకున్నా అంటే రేవంత్ రెడ్డి గారు రుణమాఫీ, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రుణమాఫీ అంటే ఒక్క విడతలోనే 1,00,000 రూపాయలు రుణమాఫీ చేసి ప్రజల గుండెల్లో స్థిరస్థాయి ఏ రకంగా అయితే నిలిచిపోయిందో రేవంత్ రెడ్డి గారు కూడా అదే రకంగా చేస్తారని ప్రజలు నమ్మిర్రు. ఇప్పటికైనా ఆ మాటను నిలబెట్టుకోవాలి. 2 లక్షలు నేను ఏమంటున్నా అంటే 2 లక్షల లోపున్న రైతులకే కాకుండా ఎంతనన్నా ఉన్నాను, వాళ్ళకి 3 లక్షలు ఉన్నా 4 లక్షలు ఉన్నాయి, నువ్వు 2 లక్షల వరకు మాఫీ అయ్యి మిగతా వాళ్ళు కట్టుకుంటారు కదా. ఆ రకంగా చేసి రైతులకు మేలు చేస్తే రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ప్రజల్లోకి వచ్చి ఓట్లు అడిగే అవకాశం ఉంటది, ప్రజలు కూడా ఆదరిస్తారు. కానీ ఈ రుణమాఫీ విషయంలో పూర్తి స్థాయిలో రైతులు పూర్తి వ్యతిరేకంగా ఉన్నారు ప్రభుత్వం పైన. ఇంకొకటి మహిళలు అంటే మహిళలకు 2,500 ఇస్తామన్నారు, 2,500 కూడా ఇప్పటికి అది నిర్వీర్యం, ఇప్పటి వరకు కూడా లేదు. చెప్పిన పథకాలను వాస్తవంగా కూడా కులగణన అన్నారు చూడు మీరు, ఈ కులగణన అనేది స్థానిక ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ 6 గ్యారెంటీలు అమలు చేయకుండా స్థానిక ఎలక్షన్లకు పోతే ప్రభుత్వం పైన పూర్తి వ్యతిరేకత వస్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని కులగణనని చెప్పి ప్రజలను మభ్యపెట్టే పరిస్థితి చేస్తున్న ఉద్దేశం కూడా ప్రజల్లో ఉంది. అదే విధంగా అనిపిస్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఒకవేళ కులగణన చేస్తే బీసీలకు న్యాయం జరుగుతుంది. అదే విధంగా ఎస్సీ వర్గీకరణ చేస్తామని కూడా హామీ వాళ్ళ ఎస్సీ వర్గీకరణ కూడా పూర్తి స్థాయిలో ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఎందుకోసం అని అంటే 30 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి వర్గీకరణ అంశాన్ని దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు అర్థం చేసుకోగలిగిన సుప్రీంకోర్టులో సుప్రీంకోర్టులో కూడా న్యాయబద్ధమైన తీర్పు వచ్చింది. తర్వాత రాష్ట్రాలు ఈ రోజు కాకపోతే రేపైనా కూడా తెలంగాణ ప్రభుత్వమే కాదు ఏ రాష్ట్రంలో అయినా కూడా కంపల్సరీ వర్గీకరణ ఇంప్లిమెంటేషన్ చేస్తారు. కాకపోతే టైం లేట్ కావచ్చేమో, కానీ ఎవరి ప్రలోభాలకు లొంగకుండా ఆయన ఏ రోజు అయితే ఆ రోజు గంట సేపులోనే సుప్రీంకోర్టులో తీర్పు వచ్చిన గంట సేపు వ్యవధిలోనే అసెంబ్లీలో ఏ రకంగా అయితే మాదిగల పట్ల సానుకూలంగా మాట్లాడి వర్గీకరణకు నేను కట్టుబడి ఉన్నానని చెప్పి ఏ రకంగా అయితే మాట్లాడిండో ఆ రకంగా వర్గీకరణ కూడా చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. కులగణన చేయడం వలన ఓన్లీ కులగణన చేయడం కాదు,
వాళ్లకు అన్ని స్థానాల్లోన రాజకీయంగా, ఆర్థికంగా, ఉద్యోగంగా అన్ని రంగాల్లోన కులగణన ఇంప్లిమెంటేషన్ కావాలి. జనాభా ప్రాతిపాదికన తీసుకొని ఓన్లీ పథకాలను ఇంప్లిమెంటేషన్ చేస్తాము, చట్టసభల్లోకి రానియమనంటే కూడా అది కరెక్ట్ కాదు. వాళ్ళకి చట్టసభ ఎందుకోసం అని అంటే ఇన్నేళ్ళు వాళ్ళు కొట్లాడుతున్నది దానిపై. కులగణన అనేది వాళ్ళు చేస్తామని చెప్పి ప్రభుత్వం ఎప్పుడైతే ముందుకొచ్చిందో దానిపైన పూర్తి విచారణ చేసుకొని పూర్తి నివేదిక తీసుకున్న తర్వాతనే ముందుకొచ్చింది. కాబట్టి వాళ్ళకు కూడా చట్టసభల్లో వాళ్ళకు అన్ని రంగాల్లో వాళ్ళ జనాభా ప్రాతిపాదికన వాళ్ళకు అవకాశాలు కల్పించాలి. అంతేగాని ప్రభుత్వ పథకాలలో జిల్లా వారిగా, జిల్లాల్లోన కులాల వారిగా చేస్తామనంటే మళ్ళీ అది కూడా ఫెయిల్యూర్ అవుతుంది. కాబట్టి వాళ్ళకు ఉద్యోగాల్లో కావచ్చు, లేదంటే రాజకీయ ప్రాతినిధ్యంలో కావచ్చు, వాళ్ళకు సమాన వాటా వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళ జనాభా ప్రాతిపాదికన వాళ్ళ సీట్లు ఇప్పుడు మెరిట్ ఏ కాన్స్టిట్యున్సీలు ఉంటాయి, కాన్స్టిట్యున్సీలో వాళ్ళు 70% జనాభా ఎక్కడున్నా కూడా 50% ఉన్నా కూడా వాళ్ళకి అక్కడ సీట్ అలాట్మెంట్ చేయాలి బీసీ. ఆ రకంగా చేస్తే కులగణన కూడా పూర్తి స్థాయిలో అయినట్టు ఉంటుంది, ప్రజలకు మేలు జరిగిన, బీసీలకు కూడా న్యాయం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ సార్, మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఓకే, చూసారు కదా కులగణనల విషయంలో గురించి కూడా కాలర్ వ్యక్తం చేసినట్టు కూడా అన్ని విధాలుగా కూడా సమగ్ర కుటుంబ సర్వే నడుస్తుందని చెప్పేసి కూడా అన్నారు. పర్సనల్ డీటెయిల్స్ కాకుండా వారి అఫీషియల్ డీటెయిల్స్ తీసుకోవాలని చెప్పేసి కూడా కాలర్ వ్యక్తం చేస్తున్నారు. చూస్తూనే ఉండండి క్రంచ్ టీవీ.